పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. మరి ఎక్కడ ఏ ఎపిసోడ్ లో బాడీ షేమింగ్ వల్ల బాగా ఇన్సల్ట్ గా ఫీల్ అయింది సౌమ్య? ఒక్కొక్కరు అందువల్ల అసలుకి లేదు పెద్ద యుద్ధమే జరిగిందని విన్నా. లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాస్తారండి, అలాంటి ఏం లేదు. ఫీల్ అవ్వలేదు నిజంగా? సీరియస్లీ లేదప్ప, లేదు. చాలా హార్ట్ కి ఎక్కువ తీసేసుకుంది ఆ అమ్మాయి, హార్ట్ కి మైండ్ కి బాడీ షేమింగ్ ది. లేదు లేదు, నాకు బాడీ షేమింగ్ చేయడానికి ఏముందండి, నేను బాడీ నీట్ గానే పెట్టుకున్నా, నేను నీట్ గా మెయింటైన్ చేస్తాను. నేను కెమెరా ముందు వచ్చేటప్పుడు ఎలా ఉంటారో నేను అలా ఉంటాను. సో బాడీ షేమింగ్ చేయడానికి అక్కడ ఏం లేదు కదా. అంటే అది పంచ్ వల్ల మీరేం ఫీల్ అవ్వలేదు అసలు? లేదు, కామెడీ చూడండి, ఒక కామెడీ షో వచ్చినప్పుడు కామెడీ తీసుకోవాలి, లేదంటే కామెడీ షోకి ఎందుకు రావాలి? సో నా మీద కామెడీ వేసినప్పుడు నేను తీసుకోవాలి, వాళ్ళ మీద నేను కామెడీ వేసినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. సో నేను నా మీద పంచ్ వేయదు, నీ మీద మాత్రం నేను పంచ్ వేస్తానంటే అలాంటి ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి, అలాంటి షో రాకూడదు కదా. అలా ఏం లేదు, ఒక షో అన్నప్పుడు అది ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ మీద నేను కామెడీ చేయాలి, మీ లెగ్ పుల్ చేయాలి, అప్పుడే కదా మనకు కామెడీ దొరుకుతుంది. ఏమి చేయకుండా బాగున్నారా అండి అని చెప్పేస్తే ఏముంటుంది షో? వేసుకున్న కాస్ట్యూమ్ గురించో ఏనో గెటప్ గురించో ఏనో ఒక వేయాలి, అప్పుడే కదా. ఓవరాల్ గా చెప్పాలి అంటే షోలో జరిగే అన్ని కూడా స్క్రిప్ట్ అని అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే టీఆర్పీ రేటింగ్ల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అక్కడ కనిపిస్తూనే ఉంటది కొంత. లేదు, కొన్ని షోలు అలా చూపిస్తారు తప్ప అన్ని షో అలా ఉండదు. కొన్ని సీరియస్ గానే జరుగుతున్నాయి, అలాంటి ఏం లేదు. నాకు వచ్చిన షోస్ లో అలాంటిది ఏం లేదండి. అంటే సీరియస్ గా మనం ఏం ఒక ఫ్లో లో వెళ్తున్నప్పుడు ఫ్లో లో వెళ్తుంది, కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, ఆఫ్ కోర్స్ ఉంటాయి స్క్రిప్టెడ్. సో సీరియస్ అంటే ఇప్పుడు రోహిణిది ఏదో పొలంలో దిష్టి బొమ్మలాగా ఉంటావు అని మీ ఇద్దరు ఏదో గొడవ, అది సీరియసా లేకపోతే స్క్రిప్టా లేకపోతే ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నేను రోహిణి మీద కామెడీ వేశాను, కానీ అది వాళ్ళు అలా చెప్పేసి దాని తర్వాత అది కామెడీ అని చెప్పారు రోహిణి. ఓకే, నేను జస్ట్ ఊరికే చెప్పానమ్మా కామెడీ, నీకు మాత్రం కామెడీ వస్తుందా, నాకు కామెడీ వస్తుంది అని చెప్పారు. ఏం చెప్పావు? నేను ఏడ్చాను నేను చాలా సెన్సిటివ్ అంటే అయ్యో నాకు భాష లేకుండా నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా చేస్తున్నారా, లేదా నేను బయట ఆర్టిస్ట్ అని ఇలా చేస్తున్నారా, ఎందుకు ఇలా మాట్లాడారని కొంచెం హర్ట్ అయింది. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లో చాలా తగ్గిపోయింది నాకు. అయ్యో ఏంటి, ఒక షో హోస్ట్ చేస్తున్నప్పుడు ఒక యాంకర్ గానే ఇంత మాట్లాడితే ఇంత సీరియస్ గా తీసుకున్నారని సడన్ గా హార్ట్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు కామెడీ అని చెప్పారు. ఇప్పుడు కామెడీ అన్నప్పుడు ఇంకేం చెప్పారు, అంత అయిపోయిన తర్వాత కామెడీ అన్నారు. అంత అయిపోయిన తర్వాత అది కామెడీ అని చెప్పారు. బట్ మీకు తెలుసు అది నిజమని? లేదు, నిజమేం కాదు. లేదు, వాళ్ళ కామెంట్స్ వెంటనే కామెడీ అనే చెప్పారు, అలా ఏం లేదు. కామెడీ అయితే అంత ఎక్కువ ఎందుకు తీసుకున్నారు? ఆ దృష్టి బొమ్మ అని చెప్పినప్పుడు దానికి ఏమో అసహ్యంగా ఏం లేదు, అది నువ్వు బ్యాడ్ వర్డ్ కాదు కదా. దృష్టి బొమ్మ అంటే ఏం బ్యాడ్ వర్డ్ కాదు కదా, మనకేమేమో చెప్తారు, అలాంటిది పెద్ద తీసుకుంటే అలా ఏం లేదు. వాళ్ళు ఎందుకు ఆ రోజు అలా చెప్పారో నాకు తెలీదు, జస్ట్ తర్వాత కామెడీగా చెప్పానని చెప్పారు. సో అక్కడక్కడ అది అయిపోయింది. తర్వాత వాళ్ళతో నేను మాట్లాడతాను, నాతో కూడా వాళ్ళు మాట్లాడతారు, అంతే. రోహిణి సచ్ నైస్ గర్ల్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప అలాంటి హర్ట్ చేయరు. కానీ ఆ రోజు కామెడీ అని చెప్పి అలా చెప్పారు, దాని వెనకాల ఏముందో నాకు తెలీదు, కానీ కామెడీ అనే చెప్పారు కాబట్టి అక్కడ సరిపోయింది. అది సీరియస్ అయితే నేను కూడా సీరియస్ కాయేవాళ్ళు, అంతే. నార్మల్ గా సీరియస్ అవుతుంటావు బాగా? చాలా తక్కువ అండి సీరియస్. నాకు షోస్ చేసింది కామెడీ షో, అక్కడ నాకు సీరియస్ చేయడానికి ఏం ఇష్యూస్ రావలేదు. సో అప్పుడు అంత తొందరగా సీరియస్ అవును, చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటే మాత్రమే సీరియస్ అవుతాను. ఊరికే సీరియస్ చేసుకుని అలాంటి ఏం సీన్ క్రియేట్ చేయను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.